హాయ్ అండి. ఈరోజు మేము ప్రకాశం జిల్లాలోని భైరవకోనకి వెళ్ళాం. ఈ భైరవకోనకు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి వెళ్ళాలనుకునే వాళ్ళు సీతారాంపురం నుండి చంద్రశేఖరపురం వెళ్ళే మార్గంలో హైవే నుండి రైట్ సైడ్కి 4 కిలోమీటర్లు ప్రయాణించగా మనం భైరవకోనకి చేరుకుంటాం. ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన అడవి, ఎత్తైన కొండల నుండి జాలువారే జలపాతం. అలాగే ఈ ప్రదేశంలో పురాతన శివాలయం ఉంది. ఈ శివాలయం 9వ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒకే కొండలో మలిచిన 8 శివాలయాలున్నాయి. వీటన్నిటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఒకే కొండరాయితో చెక్కడం విశేషం. ఈ ప్రదేశంలో శ్రీ తిరుముఖ దుర్గాంబాదేవి ఆలయంతో పాటు శ్రీ బర్కులేశ్వర స్వామి ఆలయం ఉండడం వల్ల ఈ ప్రాంతానికి భైరవకోన అనే పేరు వచ్చింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ ఆలయంలోని శ్రీ తిరుముఖ దుర్గాంబాదేవి విగ్రహంపై చంద్రకాంతి పడటం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.